తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నెదర్లాండ్స్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు రైల్వే ట్రాక్ దాటుతోంది. అదే సమయంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు క్లోజ్ కావటం, అటుగా వేగంగా వచ్చినటువంటి ట్రైన్ దూసుకురావడంతో ట్రక్కును ట్రైన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్తో పాటు కొంతమందికి గాయాలు కూడా అయినట్లుగా సమాచారం వస్తోంది. సీసీ ఫుటేజ్లో ఈ ప్రమాద దృశ్యాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. అత్యంత భయాన్ని పుట్టించే విధంగా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. రైల్వే గేట్ దగ్గర ఆ ట్రాక్ దాటుతుండగా అటువైపు నుంచి రైలు వస్తుంది. ముందు ఈ ట్రక్ కొద్ది దూరం వెళ్ళింది. ఆ తర్వాత ట్రైన్ వస్తుందని చెప్పి అలర్ట్ చేశారు. అలర్ట్ చేసినప్పుడు అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి ఆ విధంగా ముందుకెళ్తే ప్రమాదం జరుగుండేది కాదు. అక్కడ రైల్వే గేట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, రైలు వస్తుంది నువ్వు వెనక్కి వెళ్ళిపోన్నాడు. అతన్ని ముందుకు పోనివ్వాలి. యాక్చువల్గా అతన్ని ముందుకు పోనిస్తే ప్రమాదం జరుగుండేది కాదు. ఇతన్ని మళ్ళీ వెనక్కి పోనిచ్చేసరికి ఇక రైలు అత్యంత సమీపంగా వచ్చేస్తున్న సమయంలో మళ్ళీ వెనక్కి వచ్చిన అతను మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు పూర్తిగా వెనక్కి రాలేదు, పూర్తిగా ముందుకు పోలేదు? అక్కడ కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అతనికి సరిగా రైల్వే ఆ గేట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను సరిగా చెప్పలేదా, లేకపోతే ఇతను కన్ఫ్యూజ్ అయ్యాడో తెలియదు. కానీ ముందుకి వెనక్కి వెళ్తుంది. ఒక్కసారి వెనక్కి చూడండి, ఇప్పుడు చూడండి. ఒక్కసారి వెనకాల నుంచి ట్రైన్ ఏ విధంగా దూసుకొస్తుందో అలా ముందుకి వెనక్కి కదులుతున్నటువంటి ట్రైన్ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ ట్రక్ డ్రైవర్ అటు ముందుకు పోకుండా వెనక్కి పోకుండా పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి ప్రమాదానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి ట్రైన్ చూడండి ఎంత వేగంగా దూసుకొస్తుంది చూడండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ట్రైను ట్రక్కుని ఢీ కొట్టే దృశ్యాలు మేము చేయలేకపోతున్నాం. కానీ ఈ వీడియో నేను ఆల్రెడీ చూశాను. చాలా అంటే చాలా భయంకరంగా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా వేగంగా కొన్ని కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినటువంటి ఆ ట్రైను ఒక్కసారిగా బలంగా ఆ ట్రక్కుని ఢీ కొట్టేసరికి ట్రక్కు మొత్తం కూడా తునాతునలుగా అయిపోయింది. ఆ క్యాబిన్లో ఉన్నటువంటి ఆ డ్రైవర్ కూడా ఎగిరి అవతల పడ్డటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ ట్రక్కులో ఉన్నటువంటి అవన్నీ కూడా ఏ విధంగా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెస్క్యూ చేశారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితుంది. కేవలం అతను కన్ఫ్యూజ్ కావడం వల్ల, గేట్ మ్యాన్ సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవటం వల్ల, అతన్ని ముందుకి వేగంగా పోనీయకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి చూడండి, ట్రాక్ మీదే చాలాసేపు దాదాపు ఒక 30 సెకండ్ల పాటు ఆ ట్రాక్ మీదే తచ్చాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుకు పోతాడు, వెనక్కి వచ్చాడు, ముందుకు పోతాడు. ఆ టైంలో అక్కడ గేటు కూడా వేసినటువంటి పరిస్థితి. పూర్తిగా పోతే వెనక్కన్నా పోలేదు. సో ఈ కన్ఫ్యూజ్ డ్రామా అక్కడ నడవటం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. నిజంగా ఈ ట్రక్కు ఓన్లీ ఈ వస్తువులతో కూడినటువంటి ట్రక్కు కాకుండా అందులో ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే ఇంకా పెను ప్రమాదం జరిగి ఉండేది. ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ ట్రక్కును ఢీ కొట్టడం వల్ల అంటే ప్రాణ నష్టం తగ్గించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రైవరు, ఆ క్యాబిన్లో ఉన్న కొంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ నిజంగా అది ప్యాసింజర్స్ బస్సు లేకపోతే వ్యాను అందులో ఎవరైనా ప్రయాణం చేస్తూ ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఒక్కసారి మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు. అటువైపు నుంచి ఆ కార్నర్ నుంచి రైలు ఏ విధంగా దూసుకొస్తుందో మనం విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. చూడండి ఒక్కసారి ట్రైను ఏ విధంగా దూసుకొస్తుందో. ఒక్కసారి అది ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ చూడండి, కార్నర్లో చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో ట్రైన్. ట్రక్ని ఢీ కొట్టింది. చాలా పెద్ద ప్రమాదం ఇది. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా భయం గొలిపే విధంగా ఉన్నాయి. అక్కడ ఆ గేట్ మ్యాన్ నిర్లక్ష్యమా, ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమా, వీటి మీద దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం కూడా ఉంది.